ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములో దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా.
మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్ర హృడా గంత ప్రభావాలు గల దేవుడా, నిత్యం పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని కొనియాడబడుచున్న దైవమా, ఆద్యంతం అమరత్వం కలిగిన దేవుడా, మీ పరిశుద్ధ పాదలకు అయా వేలాది స్తుతులు స్తోత్రాలు 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 గడిచిన కూడా మీరు ఎక్కల నీళ్ళ కాచుకో అయ్యా. మీరు చేసిన మేళ్ళన్నిటి బడి స్తోత్రం, ఉపకారములన్నిటి బడి స్తోత్రం, కృపా కనికరాలు దయా వాత్సల్యతకై అయా, మీ జీవంకై, మీ సత్యముకై, మీ ప్రేమ అయా, మీ రక్తముకై, మీరు పొందిన దెబ్బలకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ జారిపోయినా చూసినవి విన్నవి మాట్లాడినవి అనవసరంగా అజ్ఞానంగా అయా విస్తారమైన మాటల్లో దోషం ఉండక అనేకమైన అపవిత్ర వ్యర్థమైన బుద్ధిహీనత నుంచి అయా మీ రక్తములో కడిగి శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అయా. నడినెత్తి చరికాల వరకు పరిశుద్ధపరచి పవిత్రపరచండి. ఏసు రక్తం ప్రతి పాపం నుంచి, ఏసు రక్తం గొర్రెపిల్ల రక్తం నిర్దోషమైన మీ రక్తంలో శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం అయా. ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాల నుంచి విడిపించినందుకే, తప్పించినందుకే స్తోత్రం అయా. అయా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు. ఎంతోమంది జ్ఞానం, తెలివి, అందచందాలు, ఆస్తి గలవారు, గంత కలిగిన వారు ఈరోజు బ్రతికి లేరు, సజీవంగా లేరు. వారందరికీ ఏ విషయంలో గొప్పవారు మంచివారు అని కాదు ఆయన, కేవలం మీ ఉచితమైన ఉన్నతమైన కృపను బట్టి బ్రతికున్నాము నాయన. అందుకే కోట్ల కృతజ్ఞతలు బ్రతికిస్తున్నందుకే, పోషిస్తున్నందుకే, సంరక్షిస్తూ ఆదరిస్తూ ఓదార్చినందుకే స్తోత్రాలు ప్రభా అయా. మీకే వందనాలు. నేనున్నా మీతో అంటే మా చెంతకు చేరిన దేవుడు అయా. అయ్యా అయ్యా, మాతో మాపై విమర్శన విడిచిన విడవని దేవుడా, మా పక్షమందున్నవాడా అయా, మీకే స్తోత్రాలు. పర్వతాలు తొలగిన మెట్టలు తత్త నా కృప నేను విడవదు, నా నిబంధన తొలగదన్న దేవుడా మీకే స్తోత్రం. భయపడకునే దేవుడా, దిగుపడి నీకు బలపడుతుంది, నీకు సహాయం చేయబడను నేనే, నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందునన్న దేవుడా అయా. పథకాల మందు నీవే మాకు ఆశ్రయమైనవు, అన్ని వేళలందు ఆదుకున్న దేవుడు, కన్న తండ్రి కన్నా అయా మిన్నైన ప్రేమయ్య మీ ప్రేమ. అందుకే మీ కోట్ల కృతజ్ఞత అయా. అయా, మీకే కోట్ల కృతజ్ఞత అయా. మీకే వందనాలు వందనాలు. ఆకాశాలు పట్టజాలనేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రానికి అర్హుడవయ్యా. మీ పాదాలకు వందనాలు 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 అయా. మీకే స్తుతి స్తోత్రం అయా. కలవరి కిరణాల గ్రూప్ సభ్యుల కుటుంబాల కొరకు స్తోత్రం అయా. వారి బిడ్డల కుటుంబాల క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, కాపుదల కొరకు స్తోత్రం. బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు దీవించబడినట్లుగా స్తోత్రం. ఆత్మీయతలో భక్తులు ఎదుగునట్లుగా స్తోత్రం. ఆత్మానుసారంగా వాక్యానుసారంగా నిలబడినట్లుగా స్తోత్రం. నీ బిడ్డల కుటుంబాలకు వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధం ఆలోచన కొట్టివేయబడినట్లుగా స్తోత్రం. ప్రతి ఒక్కరు పరిశుద్ధతలో, భక్తిలో, ఆత్మీయతలో ఎదుగునట్లుగా, ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరూ ప్రతిరోజు బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో అయా నమ్మకంగా ఉండినట్లు కృప సహాయం చేయండి ఆయన. మీకే స్తోత్రాలు అయా. వేగజానే అయా ప్రార్థన చేసుకునే విషయంలో అయా నమ్మకంగా ఉండినట్లు కృప సహాయం చేయండి నాయన. ఆయా పాడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలి నాయన. అయా ఆరిపోయిన దివిటీలు వెలిగించండి నాయన. అయా ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపెట్టెలు కట్టబడాలి నాయన. అయా నీ బిడ్డల చేతి పనులన్నీ దీవించబడి ఆశీర్వదించు తండ్రి. కనికరించండి దైవ సేవకులు నాయనా. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న అసమాధానం తొలగించండి నాయన. నెమ్మది, శాంతి, సమాధానాలు కలగజేయండి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థికపరమైన ఇబ్బందులను విడుదల దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుతాలు జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో నా తండ్రి నాయన మీ చిత్తం నెరవేర్చండి తండ్రి. కనికరించండి ప్రభు. బిడ్డలు లేక అయా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో నా ప్రభువా మీరే నూతన కార్యాలు జరిగించండి నాయన. ప్రభువా వ్యాధులు, బాధలు, బలహీనతలతో ఉన్న వారికి విడుదల, స్వస్థత, క్షేమము దయచేయండి. అయా మానసిక వ్యధలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. కన్నీటిలో ఉన్నవారికి కన్నీరు నాట్యముగా మార్చండి. దుఃఖములో ఉన్నవారి దుఃఖము ఆనందంగా మార్చండి నేను. వారి నిందకు బదులుగా పూదండను అయా ఇవ్వండి నాయన బహుమానముగా. నా తండ్రి మీ కృప దయచేయండి నాయన. ఎవరే వేదనలో ఉన్నా నా తండ్రి ఓదార్చబడి, ఆదరించబడి అయా నా తండ్రి ధైర్యపరచబడినట్లు కృప సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డల కుటుంబాలలో గొప్ప ఉద్యమం రగలాలి నాయన. ప్రతి కుటుంబం దీవించబడాలి, ఆశీర్వాదం, అభివృద్ధి చెందాలి, విస్తరింపచేయండి
అయా దైవ సేవకుల కుటుంబాల కొరకు తెలుగు రాష్ట్రాల్లో ఆయా కల్వరి కిరణాల గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి సేవకుడి కొరకు సేవకురాలి కొరకు అయా నీ బిడ్డల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. అయా ఇంకా బలంగా వాడబడినట్లుగానైనా ఉన్నతమైన ఆత్మాభిషేకం దయచేయండి, పరిచర్యలు అభివృద్ధి పరచండి నాయన, విస్తరింపచేయండి, నూతన ఆత్మలు దయచేయండి నాయన. ఓ ఉన్నతమైన ఓ బలమైన ఆత్మ నీ సేవకుల మీద కుమ్మరించబడునుగా కేస్తున్నాము. అయా అయా కనికరించండి, కృప చూపండి. అయా మీ సహాయం దయచేయండి. దేశంలో, రాష్ట్రంలో, ప్రాంతం, పట్టణంలో దైవ సేవకుల మీద జరుగుతున్న దాళ్ళు అరికట్టబడాలి. సేవకులపై, మందిరాలపై యేసు నామములో దాడులు ఆగిపోనట్లుగా ప్రార్థిస్తున్నాం. స్వార్థకు అనుకూలమైన ద్వారాలు తెరవబడాలి తండ్రి. క్రైస్తవులకు వ్యతిరేకంగా లేచిన జీవాలు రద్దయిపోవాలి. సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు యెరూషలేం క్షేమం, ఈదుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన. అయా నాయన దేశాధికారులు, రాష్ట్రాధికారులు, అయా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అయా రక్షణ క్షేమం కొరకు ప్రార్థన. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి కొరకు, హేతువాదుల నాస్తికుల రక్షణ కొరకు ప్రభు కృప దయచేయండి నాయన. అయా ప్రధానమంత్రి క్షేమం రక్షణ కొరకు ప్రార్థన. ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, గవర్నర్ల రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కనికరించండి అయా. దేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాం. మందిరాలు కట్టబడినట్లుగా, అయా సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడినట్లుగా, ప్రతి బంధకాలు తెగిపోయినట్లు, ప్రతి విధమైన కట్ల నుంచి అనేకులు విడిపించబడినట్లుగా, ప్రతి ఒక్కరి అయా అయా నాయన మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. జైల్లో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవబడి, రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలతో ఉన్న వరకు విడుదల, స్వస్థత, క్షేమం దయచి తండ్రి. కనికరించండి. దొంగలందరూ, వ్యభిచారులు, నపుంసకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీ షీటర్లు, నరహంతకులు, గ్యాంగ్స్టర్ల రక్షణ కొరకు ప్రార్థిస్తున్న. అప్పుల్లో ఉన్నవారు విడుదల, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి ఆయన. ఆత్మహత్యలను ఆలోచన చేయగలు విడిపించబడినట్లుగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, రోడ్డు ప్రమాదాల కారణమైన దెయ్యపు శక్తుల అధికారం కొట్టివేస్తున్నాం నా తండ్రి. అయా మీకే వందనాలు యేసయ్యా. అయా మీకే స్తుతులు, స్తోత్రులు. తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు అయా మీ పాదాలు పెట్టుకున్నాం. అయా ఆంధ్ర తెలంగాణ ప్రజల రక్షణ, క్షేమం, విడుదల అయా మీ పాదాలు పెట్టుకున్నాం. కృప కలుగును గాక, కృప కలుగును. ప్రతి కుటుంబం ఉజ్జీవించబడినట్లుగా ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి. ప్రతి సంఘములో పునరుద్ధరణ, పునరుజ్జీవము జరగాలి నాయన. కృప కలగాలి నాయన. ప్రతి పరిచర్య విస్తరించబడాలి. అయా అక్కడ వారి వానాకాలం వర్షమును కుమ్మరించమని, ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు కృప దయచేయమని ప్రార్థన. అయా ప్రతి ఒక్కరిని ఆయన మీ కృప హస్తాలకు అప్పగించు ప్రభువా. మీ కనికరం దయచేయమని మోషన్ తన కుటుంబం, బిడ్డలు, భార్య బిడ్డల పరిచర్య కొరకు క్షేమం, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. కృపలో వర్ధిలింపచేయండి. ఇంకా బలంగా వాడబడినట్లు మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థనలన్నీ మీ పాసానికి ధూపములే చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.